హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ యుఎన్టీస్ వరల్డ్. ఇట్స్ మై వాల్. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అలాగే ఈరోజు క్విక్ అండ్ ఈజీగా వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. అలాగే 4వ రోజైన అన్నపూర్ణాదేవి అమ్మవారికి అన్నాన్ని మనం సమర్పించుకుంటున్నామండి నైవేద్యంగా. అలాగే ఈరోజు ఒక క్యారెట్ని తరుక్కున్నానండి. అలాగే 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్కలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కడాయి తీసుకొని ఒక 2 బిగ్ స్పూన్స్ కౌగి వేసుకున్నానండి. అది కాగినాక కొంచెం ఒక 2 బిగ్ స్పూన్స్ కాజు వేసుకున్నాను. ఆ తర్వాత 3 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క వేసుకున్నానండి. కలిగి పెట్టుకున్నాను. 2 యాలకులను కూడా వేసుకుని మీల్ మేకర్లను కూడా వేసుకున్నానండి. అలాగే ఉల్లిపాయ వేయకూడదు కదండి అమ్మవారికి, అందుకని క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకున్నానండి. అల్లం ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తిప్పుకున్నానండి. ఆ తర్వాత బిర్యానీ రైస్ ఒక 500 గ్రామ్స్ తీసుకుని వేసుకున్నానండి దాంట్లో. అలాగే 500 గ్రామ్స్కి 4 కప్స్ వాటర్ పోయాలండి. అలాగే 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. అయిపోయిందండి, దగ్గరికి వచ్చేసింది, స్టీమ్ అయిపోయింది. ఆ తర్వాత కొంచెం బిర్యానీ మసాలా వేసుకుని సర్వ్ చేసేసుకుందామండి. మనం రెడీ అయిపోయిందండి. ఇంకేముందండి, రెడీ అయిపోయింది. అమ్మవారికి మనం అన్న పానీయాలతో పాటు ఈ వెజిటేబుల్ బిర్యానీని కూడా మనం నివేదించుకున్నామండి. ఆ అన్నపూర్ణాదేవి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నానండి.